హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను ముందుగా ఈరోజు మీకు మామిడికాయ పచ్చడి బెల్లంతో పట్టడం ఎలాగా అనేది చూపించబోతున్నాను. ముందుగా మామిడికాయలను తీసుకొని వాటిని కడిగి తుడిచి ఆ మామిడికాయల్ని ఈ విధంగా చెక్కుకున్నటువంటి మామిడికాయల్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కొయ్యండి. సన్నగా పొడుగ్గా ముక్కలుగా కొయ్యాలి. కోసినటువంటి మామిడికాయ ముక్కల్ని ఒక కొంచెంతో కొలుసుకోవాలి. కొంచెంలో వేసుకొని కొలుసుకోవాలి. నేను ఈరోజు ఒక కొంచెం మామిడికాయ ముక్కలకి మాత్రమే మీకు కొలత అనేది చెప్పబోతున్నాను. ఈ విధంగా కోసినటువంటి ముక్కల్ని ఎండబెట్టుకొని 2 గంటల సేపు ఎండబెట్టాలి. ఎండబెట్టినటువంటి ముక్కల్ని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ ముక్కలకి ఉప్పు ఒక తవ్వన్నర కారం, ఒక తవ్వన్నర ముందుగా కోరుకొని ఎండబెట్టినటువంటి బెల్లాన్ని కలుపుకోవాలి. కలుపుకున్నటువంటి మిశ్రమం ఇది. ఈ మిశ్రమానికి మెంతులు వేపేసి మిక్స్ పెట్టేసి మెంతి పొడి ఒక కప్పుడు మెంతుల్ని తీసుకొని ఆ మెంతుల్ని దోరగా వేయించి ఆ వేయించినటువంటి మెంతుల్ని మిక్సీ పట్టుకొని ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక చెప్పినటువంటి మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఈ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాస్త అటు ఇటు కలదిప్పి తర్వాత దీనికి నువ్వుల నూనె కానీ లేదు అంటే కనుక వేరుశనగ నూనె కానీ ఒక 1/2 కిలో యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు అదేవిధంగా ఈ మిశ్రమం కలిపినటువంటి మిశ్రమం ఉంది కదా, ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నూనెలో కలిసేటట్టుగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 రోజుల పాటు పక్కన పెట్టేయాలి. పక్కన అంటే ఇదే గిన్నెలో పెట్టద్దు, వేరే జాడీలోకి దేంట్లో కన్నా తీసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే 2 రోజులు అయిన తర్వాత దాన్ని అది బాగా ఊరి నూనె అది బాగా కలిసి వస్తుంది. దానికి వెల్లుల్లిపాయ పేస్ట్ని నూనెలో వేయించి ఆ పేస్ట్ని కాస్త చల్లారనిచ్చి దాన్ని ఈ పచ్చట్లో కలుపుకోవాలి. అప్పుడు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది పచ్చడికి. ఇంకా రెడీ అండి మన బెల్లం మామిడికాయ పచ్చడి రెడీ. దీన్ని ఇప్పుడు ఒక జాడీలోకి తీసుకొని
జాడీకి వాషిన్ కట్టి పక్కన పెట్టి